దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు అపోస్తలుడైన పౌలు గారు రాసిన తీతు పత్రిక మొదటి అధ్యాయం. ఈ యొక్క గ్రంథం క్రీస్తు శకం దాదాపు 65లో రాయబడింది. ఎందుకు అసలు ఈ తీతు పత్రిక రాయబడింది అనంటే, క్రీస్తు సంఘంలో యోగ్యమైన ప్రవక్తను కలిగి సేవ చేయాలనే ఆరాటం కలిగి దేవుని పనిలో నమ్మకంగా సాగిపోవటానికి ఆ సంఘములో ఎవరు ఎలాగుండాలో, ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించబడాలో నమ్మకంగాను దేవుని సేవ చేసేటువంటి పౌలు గారికి మరింత సన్నిహితుడిగా ఉన్నటువంటి తీతుకి ఈ మాటలు చెప్తూ, పరిచర్యలో నువ్వు కొన్ని బాధ్యతలు కలిగి ఉన్నావు అని తనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మధ్యధర సముద్రంలో క్రేతు అనే ఒక లంకలో సంఘాల మధ్య సేవ చేస్తున్నాడు ఈ తీతు అనబడిన టైటస్. అతని విశ్వాసాన్ని బలపరచటానికి, సంఘ విషయాలు కొన్నిటిని గూర్చి ఉపదేశించడానికి పౌలు దైవావేశపూరితమైనటువంటి ఈ యొక్క లేఖను రాయడం జరిగింది. అందరి విశ్వాసంలో నా సొంత కుమారుడు అని ఆత్మీయ కుమారుడైన తీతు గురించి చెప్తూ, దేవుడు ఎన్నుకున్న వారి విశ్వాస ప్రకారంగా దైవభక్తికి అనుగుణమైన సత్యాన్ని గూర్చిన సంపూర్ణ జ్ఞాన ప్రకారంగా నేను దేవునికి దాసునయ్యాను అని ఆ దేవుడికి ఎలాంటి దాసుడయ్యాడో చెప్తున్నాడు. నిరీక్షణతో కూడుకున్న భక్తి అని మాట్లాడుతూ పౌలు గారు తిమోతికి రాసినట్లుగానే తీతుకు కూడా పెద్దలను, నాయకులను నియమించే విషయంలో కొన్ని నియమ నిబంధనలను తెలియచేస్తూ ఉన్నారు. చేసే భక్తి నిరీక్షణతో కూడుకున్నది అని చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది. కారణం ఏంటి అంటే, రకరకాలైన భక్తి కలిగిన వారు ఉన్నారు. అయితే ఈ పౌలు గారు చెప్పిన ఈ భక్తి ఉందే, ఇది నిరీక్షణను కలిగజేస్తుందట. ఏమి నిరీక్షణ? యేసు ప్రభు వారు ఒక దినాన రాబోతున్నారు, ఆయన వచ్చినప్పుడు ఆ రాకడలో ఎత్తబడతాం అనే ఒక నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. అందుకే ఈ భక్తి యేసు ప్రభు రాకను గూర్చిన నిరీక్షను గుర్తు చేస్తుంది. దేవుని చేత అప్పగించబడినటువంటి ఈ సువార్త తను మాత్రమే కాక ఇతరులు కూడా తెలుసుకొని ఇతరులకు అందించాలని, ఇతరులు ఆ పరమ సత్యాన్ని గ్రహించి దైవ లేఖనాల ప్రకారంగా బ్రతకాలని ఆశపడుతున్నాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ, దేవుడు అబద్ధమాడని వాడని యుగ యుగాలు ప్రారంభానికి ముందే మనకు వాగ్దానం చేశాడని, తగిన కాలములో దేవుని మాటలు ప్రకటించడానికై ఈ గొప్ప పనిని దేవుడు మనకు అప్పగించాడని తీతుకు చెప్తున్నాడు. దేవుడు మనకి పరిచర్య అప్పగించాడు. అందరికీ లేదండి భాగ్యం. అనేక మంది ప్రభువుని నమ్ముకుంటున్నారు.
వాళ్ళ అక్కర్ల కొరకు ప్రార్థనలు చేస్తారు. ఏదో కష్టం, బాధో, అవసరమో వచ్చినప్పుడు ప్రభు సన్నిధికి వస్తారు. జస్ట్ దేవునితో కొద్దిపాటి పరిచయాన్ని కలిగిన వారిగా, కొద్దిపాటి సహవాసాన్ని కలిగి ఉంటారు. అక్కడితో అయిపోయింది. కానీ కొద్ది మంది మాత్రం దేవుని పట్ల మరింత ఆసక్తి కలిగి, వాక్యం నేర్చుకోవాలనే తపన, ఆరాటం కలిగి, దేవుని కొరకు బ్రతకాలి, అవసరమైతే దేవుని కొరకు చనిపోవాలి అనేంత దైవికమైన మనసు కలిగి ఉంటారు. వాళ్ళకు మాత్రమే దేవుని పని అప్పగిస్తాడు దేవుడు. అందరికీ అప్పగించడు. ఆయన కొరకు బ్రతుకుతాను, అవసరమైతే ఆయన కొరకు చనిపోతాను అనుకునే వారికి అప్పగిస్తాడు. కొంతమంది ఈ మనసు లేని వారు కూడా పరిచర్యలు చేస్తున్నారు. అయితే దేవుడు వారికి అప్పగించలేదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే దేవుడు పని ఎవరికి అప్పగిస్తాడు? నమ్మకస్తులైన వారికి. ఆయన కొరకు ప్రాణం పెట్టే వారికే గాని ప్రతి వారికి అప్పగించడు. ఒకవేళ వాళ్ళు పరిచర్య కనుక చేస్తున్న వారైతే వారు సొంతముగా దేవుని పని చేస్తున్నారు తప్ప, దేవుని కొరకు నిజంగా బ్రతికేవాడు, చచ్చేవాడే ఆయన సేవ చేయగలుగుతాడు. ధనం కొరకు చాలా మంది వస్తారు. ఈ వారంలో నా చిన్ననాటి స్నేహితుడు వచ్చాడు. తను మాట్లాడుతూ మాతో పాటు కలిసి చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళు మా తాతయ్య గారి ఊర్లో. తన గురించి చెప్తున్నాడు. తను నాకు కనపడ్డాడు అని నేను చెప్తే తన గురించి చెప్తున్నాడు. తను సేవ చేస్తున్నాడు అన్నాడు. ఓ, చాలా సంతోషం. అక్కడితో ఆపేలేదు, రాజకీయం కూడా చేస్తాడన్నాడు. అబ్బే, అక్కడితో ఆపలేదు, తను సెటిల్మెంట్లు కూడా చేస్తాడన్నాడు. ఆహా, ఇంకా కారు కొనుక్కున్నాడు, డ్రైవింగ్కి వెళ్తాడన్నాడు. ఇంకేమన్నా ఉన్నాయా అంటే అవన్నీ ఇంకేం చెప్తానులే, నేను పేరుకి మాత్రమే పాస్టర్ గాని అన్ని కూడా వికిలియాసాలే, శరీర కోరికలే, ఏది మానలేదు, అన్ని చేస్తూనే ఉన్నాడు అని తన గురించి చెప్పినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఒక సంఘములో ఉన్న కొద్ది మందిని తీసుకుని తన ఇంటి దగ్గర ఆరాధన ప్రారంభించి మారు మనసు లేనివాడుగా ఇంకనూ శరీర ఇచ్చలను నెరవేర్చుకుంటూ నేను కూడా దేవుని సేవకున్నే అని చెప్తే అసలు ఆ మాట పలకడానికి అర్హత లేదు. దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు చావాలి, దేవుని కొరకు అనేక ఆత్మలను సంపాదించాలి. ధనం కొరకు విపరీతమైన వేషాలు వేసుకుంటూ రకరకాలైనటువంటి లోక రీతి పనులు చేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో బ్రతకటానికి వీల్లేదు. పౌలు గారు ఏమంటారు? నమ్మకమైన వాడని దేవుడు ఆ పనిని అప్పగించాడు. నేను కూడా ఆ క్రేతు ప్రాంతాలలో దేవుని పరిచర్య చేయటానికి నమ్మకమైన వాడని నేను అప్పగించానని చెప్తున్నాడు. ఆ ప్రాంతాల్లో ఎవరైతే సంఘాల్లో ఉన్నటువంటి వారు లోపాలతో ఉన్నారో ఆ లోపంతో ఉన్న వారిని దిద్దాలి, నువ్వు వారిని సరిచేయాలి, వారి లోపాలను చక్కబెట్టి ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించాలి. సంఘ పెద్ద ఎలా ఉండాలి? నిందకు చోటు ఇవ్వని వాడుగా ఉండాలి. ఏకపత్ని పురుషుడు అంటే ఒకే భార్య కలిగిన వాడుగా ఉండాలి. అతనికి విశ్వాస సంబంధమైనటువంటి పిల్లలు కలిగి ఏ రకమైనటువంటి దోబరా చేసేవాడుగా కాక, తిరగబడేటువంటి వాడుగా ఉండక, నిందకు గురి కానివాడు, ఎవరు కూడా అతన్ని ఏ రకమైన నింద వేయని వాడుగా ఉంటే అలాంటి వాడిని సంఘానికి పెద్దగా పెట్టాలి.
ఎందుకంటే ఒక సంఘానికి నాయకుడిగా ఉండేటువంటి వ్యక్తి దేవుని గృహ సేవ నిర్వర్తిస్తున్నాడు. అతను దేవుని ఇంటి పనిని చేస్తున్నాడు. అందుచేత అతడు నిందకు చోటివ్వని వాడిగా ఉండి, స్వార్థపరుడుగా కాక, ముక్కోపిగా కాక, త్రాగుబోతుగా కాక, ఇతరులను కొట్టేవాడుగా కాక, అక్రమమైన లాభము ఆశించేవాడుగా ఉండక, అతిథి మర్యాదలు చేసేవాడుగాను, అందరి పట్ల ప్రేమ భావం కలిగిన వాడుగాను, తన మనసును కంట్రోల్లో పెట్టుకునేవాడుగాను, న్యాయవంతుడుగాను, పవిత్రుడుగాను, ఏ రకమైన పిచ్చి కోరికలు లేక వాటన్నిటినీ కంట్రోల్ పెట్టుకొని ఉండేటువంటి వ్యక్తి. అలాంటి వాళ్ళని సంఘాలకి పెద్దలుగా నువ్వు నియమించు అన్నాడు. ఈరోజు సంఘంలో పెద్దలు ఉన్నారు, చాలా సంఘాల్లో పెద్దలు ఉన్నారు. మారు మనసు లేనోడు, పశ్చాత్తాపం లేనోడు, చెడుతనం విడిచిపెట్టలేనోడు, శరీర కోరికలను మానలేనోడు, కోపంతో రేగిపోయేవాళ్ళు, చాలా వాక్యానికి విరుద్ధమైన మనసు కలిగిన వాళ్ళు సంఘంలో పెద్దలుగా ఉన్నారు. ఎందుకు వాళ్ళని పెద్దలుగా నియమించారో నాకు తెలియదు, కానీ వాళ్ళు చాలా బిల్డప్గా కనపడతాడు. మా దగ్గరలో ఒక పెద్ద చర్చ్ ఉంది. ఆ చర్చ్కి ఒక కమిటీ ఉంది. ఆ కమిటీలో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఉన్నారు. ఆ యొక్క చర్చిలో ఆ ప్రెసిడెంట్ నేను చూశాను. ఎంత విధానంలో ఉన్నాడు అనంటే, మొత్తం 2 చేతులకి బంగారపు ఉంగరాలు, అవి కూడా పెద్దవి, మెడలో పెద్ద గొలుసు, చేతికి బ్రాస్లెట్, ఇంకో చేతికి గోల్డ్ వాచ్, స్టైల్గా కలజోడు, షర్ట్ బటన్ పైది తీసేసి అందరినీ అజమాయిషీ చేస్తూ, ఏయ్ ఇలా ఉండండి, అలా చేయండి, చెప్పిన మాట వినండి అంటున్నాడు. నేను గమనించాను అతన్ని, ఎవరితను అని. గమనిస్తే అతని గురించి తెలుసుకుంటే అతడు ఆ సంఘానికి ప్రెసిడెంట్ అండి, ప్రెసిడెంట్ అన్నారు. ఓ మీటింగ్కి వెళ్ళిన సందర్భంలో నాకు తారసపడిన విధి ఇది. ఆ సంఘానికి సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడితో చెప్తున్నాడు, అరగంట మెసేజ్ చేయండి, ఒక్క నిమిషం కూడా దాటడానికి వీల్లేదు. అరగంట అంటే అరగంటే, మెసేజ్ టైం అరగంటే అంటున్నాడు. సంఘానికి కాపరి ఉంటే ఆ కాపరికి లోబడవలసిన దానికి బదులుగా కాపరికే ఆంక్షలు విధిస్తున్నాడు. అసలు ఇతనిలో ఈ వాక్యానుసరమైన స్వభావం కనపడలేదేంటి నాకు? అసలు ఎందుకు అతను నియమించారు అంటే నాకు అర్థమైంది. వాళ్ళని అడిగి తెలుసుకున్నాక, అతనికి ఉద్యోగం ఉంది, అతనికి డబ్బులు ఉన్నాయి, అలాంటి పెద్దగా ఉంటే, ప్రెసిడెంట్గా ఉంటే ఏవైనా ఉపకారం ఉంటుంది, రాజకీయంగా కూడా కొద్దిపాటి పలుకుబడి ఉంది, ఉపయోగంగా ఉంటుందని చేశారట. వాక్య ప్రకారంగా ఉండవలసిన వాడికి డబ్బుంటే, పదవుంటే, సంఘానికి నాయకుడిగా వాడుంటే సంఘం ఏమవుతుంది? పాడవదా? సంఘంలో భక్తి కలిగిన వారిని నాయకులుగా పెట్టాలంటున్నాడు, కానీ డబ్బు కలిగిన వారిని, అధికారాలు, పదవులు కలిగిన వారిని కాదు. సంఘాన్ని ఆత్మీయంగా నడిపించి దైవ సేవకుడికి సహకారై ప్రభు రాకడకు సంఘాన్ని సిద్ధం చేయటానికి ఏక మనసు కలిగిన వాడై ఉండాలి తప్ప, పనికి మాలిన స్వభావం కలిగి సంఘాన్ని చెడగొట్టి నేనేదో ఒక రేంజ్లో ఉంటా,
నేను ప్రెసిడెంట్ అని బిల్డప్ ఇచ్చేయడానికి కాదు. వినయం లేదు, దైవికమైన భక్తి లేదు. జనాలు కూడా అలాగే ఉన్నారు. అలాంటి వాళ్ళు జై జైలు చెప్తుంటారు వాక్యానుసారం. కాని వాడు ఎవడైనా సరే సంఘాన్ని ఏలడానికి సరిపోడో. నువ్వు సంఘానికి నాయకుడిగా, నాయకురాలుగా నియమించబడాలి అని అంటే దైవికమైన గుణగణాలు, అక్షరాలు నీలో కనబడాలి. నువ్వు ఇతరులకు మాదిరికరమైన వ్యక్తిగా ఉండాలి. అప్పుడు ఆ సంఘాల్లోనట కొన్ని అబద్ధ బోధలు నడుస్తున్నాయి. ఏంటి అబద్ధ బోధలు అనంటే సున్నతి సంబంధమైనటువంటి బోధలు, అవిధేయత కలిగి వదరబోతులుగా ఉండి ఇతరులను మోసపుచ్చుచు సంఘాల్లో తిరుగుతూ దేవుని సంఘాన్ని పాడు చేసే మనసు కలిగి ఉన్నారు. వారు సంఘంలోనికి చొరబడి సంఘ బిడ్డల దగ్గరికి వెళ్ళి వారిని ఏదో విధంగా దైవికమైన మనసు నుంచి బయటికి లాగాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? అక్రమమైన లాభాన్ని సంపాదించటానికి వారు నేర్చుకున్నారు. వాళ్ళ కుటుంబాలను గూలుస్తున్నారు. అలాంటి వాళ్ళు నోళ్లు ముయ్యించాలి. నువ్వు పెద్దలు నియమించడం కారణం అదే. వాళ్ళకి దైవికమైన భయము, భక్తి కలిగి ఉండి వాక్యానుసారంగా జీవించగలిగితే, అలాంటి వాళ్ళు నువ్వు నిలబెడితే రేపు పొద్దున్న ఇదిగో నేను చెప్పేటువంటి అబద్ధ బోధకులు, మోసగాళ్ళు వస్తారే, సంఘ బిడ్డల దగ్గరికి వచ్చి చొరబడి కుటుంబాలను చిన్నభిన్నం చేస్తారే. ఈ పెద్దలు, నాయకులు అనేవారు వారు వాక్యం తెలిసిన వారై ఉంటే వారితో మాట్లాడతారు, ఎదిరిస్తారు, వారి నోర్లు మూయబడతాయి. అలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి నువ్వు అన్నాడు. అలాంటి వారిలో ఒకడు వారికి సొంత ప్రవక్త ఉన్నాడంట. ఈ క్రేతు దీపవాసులను ఇప్పుడు కూడా అబద్ధం వైపు త్రిప్పుతూ దుష్ట హృదయం కలిగి సోమరులుగాను, తిండిబోతులుగాను తయారు చేసేస్తున్నాడు. వారిని ఏం చేస్తున్నాడనంటే కల్పన కథల వైపు త్రిప్పుతూ సత్యం నుంచి వైదొలిగేటట్లుగా లేనిపోని మాటలను బోధిస్తున్నాడు. సత్యాన్ని వాళ్ళు లెక్క చేయట్లేదు. వాళ్ళు అబద్ధాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు. నేటి దిన సంఘాలు కూడా ఎలాగున్నాయి? ఎక్కువ శాతం అంటే వాక్యానికంటే కూడా లేనిపోని కథలకు మనసు పెడుతున్నారు. వారు ఎంజాయ్ చేసేస్తున్నారు. దేవుణ్ణి ఆరాధించి, దేవుణ్ణి గణపరిచి, వాక్యములో సరిచేయబడి పశ్చాత్తాపములోనికి నడిపించబడవలసిన వారు గంతులు వేస్తూ ఇష్టానుసారంగా ఉంటున్నారు. ఆత్మ సంబంధమైన ఎంజాయ్ కావాలి కానీ శరీర సంబంధమైనది కాదు అని గుర్తించలేకపోతున్నారు. శరీర సంబంధమైన ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన నవీన స్వభావమును ధరించుకోమని అపోస్తులైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి చెప్తే ఆ వాక్యాల్ని విడిచి మడిచి ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు నేటి దిన సంఘాలు. బోధించే బోధకుల లోపం, ఇక వినే విశ్వాసుల్లో మరింత లోపం. పరిశుద్ధుడుగాను, నీతిమంతుడుగాను, కలంకం లేనివాడుగాను సంఘం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటే మడతైన మచ్చైన మట్టి అట్టిది ఏమీ లేక నిర్దోషమైన యోగ్యమైన సంఘంగా ఉండాలని దేవుడు కోరుకుంటుంటే అలాంటి వారు కనబడటం లేదు. ప్రభు రాకడలో ఎత్తబడటానికి కేవలం పరిశుద్ధులై ఉండాలి అనేది దైవ సిద్ధాంతం అయితే, దైవ సిద్ధాంతమును మరిచి వాక్యాన్ని విరిచి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారు ఎందరో
ప్రియ దేవుని బిడ్డ, నీవైనా సరే దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకు. ఈ లోకాన్ని, లోక సంబంధమైన వాటిని ప్రేమించి ఆశించి బ్రతకవద్దు. ఎందుకంటే ఇక్కడ విడిచిపెట్టబడితే బహుఘోరమైన స్థితిలోనికి వెళ్ళిపోతావు. నువ్వు ఎట్టి పరిస్థితులను నరకానికి వెళ్ళటానికి వీలు లేదు. దేవునికి దూరంగా ఉండటానికి వీలు లేదు. దేవుడు కోరుకుంటున్నాడు నిన్ను నిత్యత్వపు వారసత్వాన్ని అనుగ్రహించాలని. అందుకనే నువ్వు ఇలాంటి వారి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండు. ప్రజలు సత్యాన్ని అంగీకరించక కల్పనా కథల వైపు తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళు గద్దించు, నువ్వు వాళ్ళకు బుద్ధి చెప్పు. పవిత్రులకు అన్ని పవిత్రంగానే కనపడతాయి, అపవిత్రులకు, అవిశ్వాసులకు అన్ని కూడా అపవిత్రమైనదిగా కనబడుతుంది. వారి మనసే అపవిత్రమైపోయింది కనుక వారి యొక్క పరిస్థితులు కూడా అపవిత్రంగానే ఉంటాయి. కొంతమంది ఎలా ఉంటారంటే, దేవుణ్ణి బాగా మేము ఎరిగిన వారమని చెప్పుకుంటూ అసహ్యమైన వారుగాను, అవిధేయులుగాను, ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులుగాను బ్రతుకుతూ దేవునికి మేము తెలియదు అన్నట్టు బ్రతుకుతారట. బయటికి మాత్రమే మేము దేవుణ్ణి బాగా ఎరిగిన వారం అన్నట్లు కనబడతారు, కానీ అంతరంగంలో దేవునికి చోటు ఇవ్వని అసహ్యమైన పనులు చేసేవాళ్ళు ఉన్నారు. కనుక నువ్వు దేవునికి తెలుసు, దేవుడు నీకు తెలుసు అన్నట్టు నటించేటట్లు బ్రతకక, దేవునికి భయపడి దైవికమైన భయము, భక్తి కలిగి బ్రతుకు. అది నిజ క్రైస్తవుని యొక్క భాగ్యం. వాక్యానుసారంగా జీవించి ప్రభువులో నీ బ్రతుకును కట్టుకో. ఆయన రాకడకు సిద్ధపడు. దేవుడి మాటలు దీవించి మనల్ని దైవికమైన భక్తిలో, విశ్వాసములో స్థిరపరిచి ఘనమైన పాత్రలుగా వాడుకొనుగాక. ఆమేన్.